హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూలరంగడు యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసరికి తెలుసు కదా, మనకు మొన్న సలార్ మూవీ హిట్ కాకపోయినా హిట్ పార్టీ చేసుకొని మన ప్రసాద్ నీలనయ్య నా సినిమానే హిట్ అయిందని చెప్పారనమాట. అక్కడ చూస్తే ఆ పార్టీలో మన అఖిల్ బాబు కాఫీ తాగుతూ కనిపించారనమాట. కాఫీలో కూల్ డ్రింక్ ఏదో కానివ్వండి తాగుతూ కనిపించారనమాట. తాగుతూ ఉంటే అఖిల్ బాబు, నువ్వు ఎందుకు ఈ పార్టీకి వచ్చావంటే, నెక్స్ట్ రాబోయే సినిమా ప్రసాద్ నీళ్ళతోనే, అందుకే నేను ఈ పార్టీకి వచ్చానని చెప్పారనమాట. అది విన్న మనము సినిమా మేధావులు సడన్గా ఆశ్చర్యపోయారనమాట. ఏంటి అఖిల్ బాబు అలానే ప్రసాద్ నీల్ అనే సినిమానా అని ఓ ఓ ప్రయోగమయ్యారనమాట. అది చూసిన నాగార్జున సారు, ఓకే ఓకే, ఇది మా కొడుకు చాలా మంచి సినిమా, ఈ సినిమాతో మన అఖిల్ లెగసీ గాల్లో గుంటుందని కొడి ఎక్స్పెక్ట్ అయితే చేస్తారనమాట. కానీ మన ప్రశాంత్ నీల్ అన్నయ్య మనకు తెలిసిన విషయమే, కేజీఎఫ్తో అమ్మ సెంటిమెంట్తో ఏదో నెట్టుకొచ్చారు, కానీ సలార్లో డొల్లని అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే చూసారనమాట. మామూలు కామన్ ఆడియన్స్కి అయితే సినిమా అయితే అంతగా ఎక్కలేదనమాట. ఎందుకంటే సినిమాలో కథ లేదు, అసలు కాకరకాయ లేదు అనమాట. సినిమాలో చూస్తే మొత్తం డొల్లని పట్టుకొని ప్రసాద్ నీల్ అన్నయ్య ఏదో నేను మాస్టర్ పీస్ తీసా, 2 బార్స్ ఉంటాయి అనుకుంటారనమాట. ఇక్కడ కథ ఒక పేపర్ ఉంటే సినిమా 10 పేపర్లు ఉన్నట్లు డైరెక్షన్ సాగదీసి, అక్కడ కథ లేకపోయినా కావాల్చుకునే ఎలివేషన్స్, లేనిపోయిన ఎలివేషన్స్ పెట్టి లాక్కొచ్చారు బండి. అందుకే 600 కోట్లు కూడా రాబట్టలేని సినిమా ఇప్పుడు సక్సెస్ పార్టీకి డబ్బులు బొక్క, ప్రొడ్యూసర్ హోమ్ విలీ ఫ్యాన్స్కి వాళ్ళ బ్యానర్ వాళ్ళకి డబ్బులు బొక్క. కానీ ఇక్కడ పైకి కనిపిస్తున్న నిజాలు లోపల ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వారం క్రితం వచ్చిన యానిమల్ మూవీ దానికన్నా పెద్ద సక్సెస్ అయింది. మరి ఈ మూవీ ఆ మూవీ అంటే మన వాళ్ళకు ఎక్కువ లెగసీ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్.